అమెరికాలో లాస్ ఏంజలస్లో కార్చిచ్చు వ్యాపించడానికి కారణం న్యూ ఇయర్ వేడుకలేనా అంటే అవుననే అనుమానాలు బలపడుతున్నాయి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరిపిన వేడుకల్లో కాల్చిన టపాకాయల కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ మంటలను అదుపు చేసినా మిగిలిపోయిన నిప్పుకి బలమైన గాలులు తోడు కావడంతో కార్చిచ్చు మొదలై ఉంటుందని అనుమానిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్లు, స్థానికుల కథనాలను బట్టి పాలిసేడ్స్ ప్రాంతాల్లో ఫైర్ మొదలైందని వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని వివరించింది. ఈ కార్చిచ్చు ధాటికి ఇప్పటిదాకా 24 మంది మరణించారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. 150 కిలోమీటర్లకి పైగానే పరిధిలో కార్చిచ్చు ప్రభావం కనిపించింది. పాలిసేడ్స్, ఎయిటోన్ ప్రాంతాల్లో వ్యాపించిన మంటలను మాత్రం పూర్తి స్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు. ఎయిటోన్ ఫైర్లోనే 16 మంది మృత్యువాత పడ్డారు. పాలిసేడ్స్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది ఆచూకీ తెలియటం లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పాలిసేడ్స్, ఎయిటోన్, కెన్నెత్, హురెస్ట్లోనూ దాదాపు 40,000 ఎకరాలను కార్చిచ్చు దగ్ధం చేసింది. మంటలను అదుపు చేసే క్రమంలో హెలికాప్టర్స్, విమానాల సాయంతో ఫోర్స్ చెక్ అనే రసాయన మిశ్రమాన్ని వెదజల్లుతున్నారు. అగ్నికి ఆక్సిజన్ అందకుండా ఫోర్స్ చెక్ నిలువరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక 9 విమానాలు, 20 హెలికాప్టర్ల సహాయక చర్యల కోసం ఉపయోగిస్తున్నారు. సందట్లో సడేమియాలా దొంగలు విజృంభిస్తూ ఉండటం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ధనవంతులు నివసించే పాలిసేడ్స్ ప్రాంతాల్లో కార్చిచ్చు దెబ్బకు ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. ఇదే అదునుగా దొంగలు రంగంలోనికి దిగారు. అగ్నిమాపక సిబ్బంది దుస్తుల్లో సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇది గమనించిన పోలీసులు 29 మంది దొంగలను ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. స్థానిక కాలమాన ప్రకారం సోమవారం నుంచి బుధవారం వరకు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఈ కారణంగా మంటలు మరింత చెలరేగే అవకాశం ఉందని అంచనా. దీంతో రెడ్ ఫ్లాగ్ వార్నింగ్ జారీ చేశారు. ఈ వారాంతానికి పరిస్థితి కుదుటపడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా 105,000 మంది ప్రజలను లాస్ ఏంజల్స్ నుంచి తరలించారు. ఇళ్లు ఖాళీ చేయాలని మరో 87,000 మందిని అధికారులు హెచ్చరించారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆయుధాలు, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇరవై 26,000 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంటలను వ్యాపించకుండా ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. 35,000 ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లాస్ ఏంజలస్ కౌంటీలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. స్మోక్ అడ్వైజర్ని విడుదల చేశారు. ప్రజలు గాలి కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు హెచ్చరికలను జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. కార్చిచ్చు కారణంగా మొత్తంగా $275 బిలియన్ నష్టం వాటిల్లి ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. ఇందులో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్న నష్టాలే $8 బిలియన్ ఉంటుందని చెబుతున్నారు. నటులు మెల్ గిబ్సన్, మిస్టర్ ఆడమ్ బ్రాడీ, పారిస్ హిల్టన్ తమ ఇళ్లు కోల్పోయారని తేలింది.